I am for the accused, Your Honor. దేవస్య. అవును సార్. జోజీ రూమ్లోంచి పరిగెత్తడమే కదా మీరు చూశారు? అవును సార్. సార్ అది మీరు రూమ్కి వెళ్ళినప్పుడు స్టీఫెన్ చనిపోయి ఉన్నారా? చనిపోయి ఉన్నాడు సార్. జోజీ స్టీఫెన్ని చంపడం మీరు చూసారా? చూడలేదు. రూమ్లో నుంచి పరిగెత్తడం చూశాను. ఒంటికి చేతులకి రక్తం అయ్యింది సార్. దట్స్ ఆల్, యువర్ ఆనర్. CW2 ప్రవీణ్. ఎస్ యువర్ ఆనర్, ఇతను ప్రవీణ్. కేఎన్ బీచ్ రిసార్ట్కి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నారు. రిసార్ట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని చెడగొట్టిన తరువాతే ఇతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ పెట్రోల్ బంకులో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో ఇతనెంతో క్లియర్గా కనిపించడం జరిగింది. అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్లో జోజీ షర్ట్ మీద రక్తపు మరకలు ఉండడం స్పష్టంగా తెలిసింది. ఆ రోజు మీరు చూసిందే చెప్పండి. సార్, ఆ రోజు నాకు బంకులో నైట్ డ్యూటీ వేశారు సార్. ఓ 10:30కి ఈయన పెట్రోల్ కోసం వచ్చారు సార్. పేపర్లో న్యూస్ చూసిన తర్వాత నాకు తెలిసింది సార్. వెంటనే స్టేషన్కి వెళ్ళి చెప్పేశాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. అతని డ్రెస్ మీద రక్త మరకలు చూశారు కదా, అవేంటని మీరు అడగలేదా? నేను అడిగాను సార్, ఏంటన్నా మరక? యాక్సిడెంట్ అయిన ఒక వ్యక్తిని హాస్పిటల్లో జాయిన్ చేసి వస్తున్నాను. అప్పుడే అలాగా, యాక్సిడెంట్ అయిన వ్యక్తిని హాస్పిటల్లో జాయిన్ చేసి తిరిగి వస్తున్నానని చెప్పాడు. దట్స్ ఆల్, యువర్ ఆనర్. CW3 CI అలెక్స్ జోసెఫ్. మీరే కదా ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేసి నేరస్తుల్ని పట్టుకుంది? అవును. దట్స్ ఆల్ యువర్ ఆనర్. సిఐ అలెక్స్ జోసెఫ్. ఎస్ సార్. ఈ కేసు నడుస్తున్నప్పుడే కదా మీరు ట్రాన్స్ఫర్ అయ్యారు? ఎస్. మీ ఇన్వెస్టిగేషన్ బట్టి జోజీయే ఈ మర్డర్ చేశాడని ఖచ్చితంగా చెప్పగలరా? లేదు, అనుమానాస్పదంగానే ఇతన్ని మేము అరెస్ట్ చేశాం. విచారణ జరిపినప్పుడు ఇతని ప్రియురాలతో స్టీఫెన్ తప్పుగా నడుచుకోవడం వల్ల దాన్ని అడగడానికి ఇతను నేరుగా వెళ్ళాడని తెలిసింది. దట్స్ ఆల్, యువర్ ఆనర్. CW4 CI ప్రదీప్ కుమార్. PW527 మే బీ గివెన్ అప్ యువర్ ఆనర్. ఈ కేసుని ఆయన ట్రాన్స్ఫర్ అయ్యాక మీరే కదా చూశారు? అవును సార్. ఈ క్రైమ్ సీన్ ఎక్కడ జరిగిందో కనిపెట్టి దానికి సంబంధించిన సాక్షుల్ని విచారించింది మీరే కదా? ఎస్ సార్. ఈ కేసులో సాక్షుల దగ్గర వాంగ్మూలం తీసుకున్నది, క్రైమ్కి వాడిన వెపన్స్ సేకరించి విచారణ చేసి అన్నిటినీ కోర్టుకు సబ్మిట్ చేసింది మీరే కదా? అవును. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మీరు ఏ ఆధారాన్ని బట్టి స్టీఫెన్ని చంపింది జోజీ అని ఎలా చెప్పగలుగుతున్నారు? పోస్ట్మార్టం రిపోర్ట్లో మరణం సంభవించింది రాత్రి 10:10:30 లోపల సార్. ఆ సమయంలో జోజీని ఆ రిసార్ట్లో ఉన్న రూమ్ బాయ్ చూశారని చెప్పాడు. ఫారెన్సిక్ రిపోర్ట్లో జోజీ యొక్క ఫింగర్ ప్రింట్స్ స్టీఫెన్ బాడీ మీద ఉన్నాయని కన్ఫర్మ్ చేశారు. జోజీ అక్కడికి రావడం వల్ల, వేలిముద్రలు దొరకడం వల్ల అతను నేరస్తుడైపోతాడా? జోజీ అక్కడికి రావడానికి ముందే స్టీఫెన్ని వేరెవరో చంపుంటే? అబ్జెక్షన్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. దట్స్ ఆల్, యువర్ ఆనర్. సార్. CW8 డాక్టర్ షాజీ. మీరే కదా హత్య చేయబడిన స్టీఫెన్ బాడీని పోస్ట్మార్టం చేసింది? అవును. సరే, ఎలా చనిపోయారో చెప్పండి. అది ఏ విధంగా అనేది కాస్త చెప్పండి. తలపై కుడి భాగాన పెద్ద దెబ్బ తగిలింది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. డాక్టర్ షాజీ, అవునా? ఎస్. మీ రిపోర్ట్లో
తలలో కుడి భాగాన గాయమవడం వల్లే చనిపోయాడని చెప్పారు. ఎస్. సరిగ్గా ఎన్ని గంటలకు చనిపోయాడో మీరు చెప్పగలరా? రాత్రి 10-10:30 మధ్య యువర్ ఆనర్. స్టీఫెన్ ఒంటి మీద జోజీ వేలిముద్రలున్నాయని పోలీసులు చెప్తున్నారు. అంటే స్టీఫెన్ చనిపోవడానికి ముందు జోజీకి తనకి మధ్య గొడవ జరుగుండాలిగా. జార్జీ ఫింగర్ ప్రింట్స్ స్టీఫెన్ ఒంటి మీద అక్కడక్కడ కనిపించాయి. వాళ్ళు గొడవ పడినప్పుడు మేబీ అలా జరుగుండొచ్చు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. CW9 SI నిజార్. ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ రాసింది మీరే కదా? నేనే సార్. దట్ మే బి మార్క్డ్ యాజ్ ఎగ్జిబిట్ పీపుల్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఎస్ఐ నిజార్, ఇప్పుడు మీరు యూజ్ చేస్తున్న కారు ధర ఎంత? కొని కొద్ది రోజులే కదా అయింది. ధర 30 లక్షల వరకు ఉండొచ్చు. అవును సార్. మీకొచ్చే జీతంతో ఇంత కాస్ట్లీ కారు కొనడానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అది మా మావయ్య కొనిచ్చారు. బిజినెస్ లాస్ అయి కేసులో ఇరుక్కున్న మీ మావయ్య గారి చేతిలో 30 లక్షల డబ్బుందని చెప్తున్నారు, అంతే కదా? స్టీఫెన్ చనిపోయిన ఆ తర్వాత రోజు మీరు హాస్పిటల్కి వెళ్ళి ఏదైనా విచారించారా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. చెప్పండి మిస్టర్ నిజార్, మీరు చూడడానికి వెళ్ళింది మీ బంధువునా లేక స్నేహితున్నా? మా బంధువుని కలవడానికి. డివైఎస్పీ బీనా జాన్ మీ రిలేటివే కదూ? ఆ రోజు మీరు చూసింది డివైఎస్పీ కూతురు రీనాని. ఎందుకు చూడడానికి వెళ్ళారు? మేడం కూతురుచి ఫ్రాక్చర్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఒక సుపీరియర్ ఆఫీసర్ దగ్గర సబార్డినేట్గా ఉండే మీరు అంత క్లోజ్గా ఉండేవారా? నేను ఒక పని మీద హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మేడం కూతురు చెయ్యిరిగి అక్కడ అడ్మిట్ అయ్యారని తెలిసింది, అందుకని చూడడానికి వెళ్ళాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. CW10 DYSP బీనా జాన్. యాక్చువల్లీ ఈ కేసులో హెడ్గా ఉన్నది మీరే కదూ? అవును. ఇన్వెస్టిగేషన్లో ఏదో ప్రాబ్లం ఉండడం వల్లే కదూ మీరు ముందు ఇన్వెస్టిగేట్ చేసిన అలెక్స్ని ట్రాన్స్ఫర్ చేశారు? అవును, ఆయన ఇన్వెస్టిగేషన్ సంతృప్తిగా లేదు. అంటే పనిష్మెంట్ ట్రాన్స్ఫర్ అన్నమాట. అవును. మీ కూతురు డిగ్రీ స్టూడెంట్ కదూ? అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఈ కేసుకి సాక్షి కుటుంబానికి ఏంటి సంబంధం? అనవసరమైన ప్రశ్నలు అడుగుతున్నారు డిఫెన్స్ లాయర్ గారు. దట్ మే నాట్ బి అలౌడ్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. చెప్పండి. అవును. మీ కూతురు స్టీఫెన్ ఫ్రెండ్స్ కదూ? సే ఎస్ ఆర్ నో. ఎస్. ఎందుకని మీ కూతురు ఆ రోజు స్టీఫెన్ ని చూడడానికి వెళ్ళి? యువర్ ఆనర్, ఈయన ఈ కేసుని పక్కదారి పట్టిస్తున్నారనిపిస్తోంది. ద రియల్ ఫ్యాక్ట్ ఆఫ్ దిస్ కేస్ ఈజ్ సర్ప్రెస్డ్ బై మై ఫ్రెండ్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. గౌరవనీయులైన జడ్జి గారిని డివైఎస్పీ బీనా గారి కూతురు రీనాని విచారించడానికి అనుమతిని కోరుతున్నాను.